సార్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జై శ్రీరామ్ అందరికీ. మన హైదరాబాద్ వాళ్ళకి కూడా జై శ్రీరామ్. ఏంటంటే రాజాసింగ్ భాయ్ ఇండిపెండెంట్ నిలబడితే కూడా గెలుస్తాడు. బీజేపీ అవసరం లేదు. హిందుత్వం కోసం ఎక్కడి నుంచి అయినా ఫైట్ చేస్తాడు. అన్న చాలా మంచి పని చేసిండు. ఇంకా ముందు మేము ఆయనకి హిందూ రాష్ట్ర ఘోషిత్ చేస్తారంటున్నారు. మేము వాళ్ళతోని సపోర్ట్ ఉందాం. డెఫినెట్లీ ఆయన రావాలంటే ఆర్ఎస్ఎస్ నుంచి లేకుంటే శివసేన నుంచి రావాలి. ఇక్కడ మన తెలంగాణలో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇయ్యరు టికెట్, మన టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇయ్యరు. వాళ్ళ కింద పని చేసుకోవడానికి రాదు రాజాసింగ్ భాయ్కి. రాజాసింగ్ నిలబడాలంటే ఇక్కడ ఇండిపెండెంట్ మొత్తం నార్త్ ఇండియన్స్ ఉండరు, మహారాష్ట్రియన్స్ ఉండరు, లింగాయత్ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఆయనకు సపోర్ట్ ఉన్నారు. అవసరం లేదు మన తెలంగాణ ప్రజలతోనూ వేరే గోషామల్ విధానసభ నుంచి వేరే ఎక్కడి నుంచి నిలబడితే అవసరం లేదు. ఆయన ఇక్కడే గెలవాలి. ఇదే పరిస్థితి ఆయన ఇక్కడ నుంచినే వస్తాడు మళ్ళీ నెక్స్ట్ సీట్ ఎమ్మెల్యే. ఉండాల్సిన అవసరం లేదంట. అవసరం లేదు. బీజేపీ వాళ్ళతోనే అవసరం లేదు. వాళ్ళ కింద పని చేసుకోవడం కూడా అవసరం లేదు. అన్న ఎట్లయినా గెలుస్తాడు ఇండిపెండెంట్ నిలబెడితే. మేము అందరు సపోర్ట్ ఉందాం. ఇండిపెండెంట్ పార్టీ కూడా పెడితే వాళ్ళతోని మనం సపోర్ట్ ఉందాం. ఈ అంజయ్యస్వామి కింద నిలబడి చెప్తున్నా, ఆయన డెఫినెట్గా మళ్ళీ వస్తాడు. ఇండిపెండెంట్ నిలబడితే వస్తాడు. హిందుత్వం కోసం ఫైట్ చేస్తే వస్తాడు. బీజేపీ అవసరం లేదు సార్. వాళ్ళు ఒక పని చేస్తారు, వాళ్ళు ఇక్కడ ప్రెషర్ పెడతారు. అవసరం లేదు ప్రెషర్ పెట్టడం ఆయనకి. ఆయన కూల్ మైండ్ ఉన్నాడు. యూత్కి తీసుకొని వెళ్తున్నాడు. చాలు సార్. యూత్ వాళ్ళు ఆయన అందరు సపోర్ట్ ఉన్నారు ఆయనతోని. బస్తీ మొత్తం సపోర్ట్ ఉంది. ఈ బస్తీ కాకుండా వేరే మహారాష్ట్రలో నేను ఒకసారి ఎగ్జాంపుల్, నేను లైన్లో నిలబడిన జస్ట్ నేను అన్నా ఇట్లా రాజాసింగ్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాం మనం వాళ్ళ బస్తీలో అంటే వాళ్ళు తీసుకోపోయి చక్క గుడిలో డైరెక్ట్ దర్శనం చేయించారు. అట్లా ఆయన హవా ఇక్కడ కాదు. ఆయన మహారాష్ట్ర వెళ్ళండి, గుజరాత్ వెళ్ళండి, ఎక్కడైనా హవా ఉంది. మన విధానసభ గోషామల్ విధానసభలో ఆయన నెక్స్ట్ డెఫినెట్గా ఇండిపెండెంట్ నుంచి గెలుస్తాడు. ఇండిపెండెంట్ పార్టీ పెడితే కూడా గెలుస్తాడు ఆయన. జై శ్రీరామ్ అందరికి. ఆయనకు బీజేపీ అవసరం లేకపోవచ్చు, కానీ బీజేపీకి ఆయన అవసరం ఉంది కదా. బీజేపీ వాళ్ళకి అవసరం ఉంది, కానీ వాళ్ళు ప్రెషర్ పెట్టడం వల్లతో తెలంగాణలో ప్రెషర్ పెట్టడం వల్లతో ఆయనకి పని చేసుకోవడానికి రావట్లేదు. ప్రెషర్ పెట్టకుండా ఆయన మాట వింటే డెఫినెట్గా మళ్ళీ ఇక్కడ బీజేపీ వస్తుంది. కానీ బీజేపీలో చూడండి సార్, చాలా సీనియర్ పార్టీ మెంబర్స్ ఉన్నారు. ఆయనతో గొడవ లేదు, కానీ ఒక ఫామ్ ఉండాలి, ఒక ఇమేజ్ ఉండాలి, బ్రాండ్ ఉండాలి. ఇప్పుడు చూడండి, టీసీఎస్ ఇన్ఫోసిస్ అని పేరు పెడతారు. ఇన్ఫోసిస్ మన వాళ్ళు వినరు. టీసీఎస్ అంటే అరే, టాటా అంటే అరే, ఒక బ్రాండ్ అట్లా. అయితే రాజాసింగ్ భాయ్ అట్లా అంటే పెద్ద బ్రాండ్, యూత్కి బ్రాండ్ అతను. ఇప్పుడు ముసలోళ్ళు కూడా ఆయనకే సపోర్ట్, అందరు సపోర్ట్ ఉన్నారు సార్. అవసరం లేదు బీజేపీ, అవసరం లేదు. పక్కా రామ్ సేన అని ఒక పార్టీ పెడితే డెఫినెట్గా గెలుస్తాడు. ఇక్కడ అంజయ్యస్వామి గుడి కింద ఉన్నా మేము ఎట్లయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి రాజాసింగ్కి సపోర్ట్ ఇస్తాం. చాలు సార్, దానికంటే ఎక్కువ అవసరం లేదు. తెలంగాణలో వేరే మన తెలుగు పార్టీ నుంచి పెట్టడం చాలా వేస్ట్. ఇక్కడ నుంచి డెఫినెట్గా గెలుస్తాడు సార్. మన అందరితో సపోర్ట్ ఉందాం ఆయనకి. ఇప్పుడు మీరు చెప్తున్నారు బీజేపీ వాళ్ళకి అవసరం ఉంటే సార్ ఆయన మాట వినాలి కదా సార్. అవసరం లేకపోతే మాట వింటలేరు వాళ్ళు. అందుకోసం సార్ సీనియర్స్ ఉన్నారు, పెద్దోళ్ళు వాళ్ళు చెప్పిస్తలేరు. అది ఎక్కడైనా కొద్దిగా ఏమంటారు, స్క్రూ లూజ్ ఉందనుకుంటా. అది సార్, అది మేము పేరైతే తీసుకుంటలేం సార్. ఎవరు సీనియర్స్ ఉన్నారో, ఎవరు జూనియర్స్ ఉన్నారో, కానీ అన్న అయితే డెఫినెట్గా ఇండిపెండెంట్ పార్టీ పెట్టాలి. రామ్ సేన లేకుంటే మన అంజయ్యస్వామి పేరు, ఏదైనా పేరు పెట్టు. ఎందుకంటే ఇప్పుడు రామ్నవమి జులూస్ ఆయన కంటే పెద్దవాడు ఎవడు తీయడు సార్. ఎవడు తోఫ్ ఉంటే కూడా తీయడు, ఆయన పక్కా తీస్తాడు. అంజయ్యస్వామి, రామ్జీ స్వామిది ఆశీర్వాదం ఉంది ఆయనకి. డెఫినెట్గా గెలుస్తాడు సార్. ఇది సార్ పరిస్థితి. బీజేపీ అధికారంలోకి వస్తా అని చెప్తా ఉంది. మరి రాజాసింగ్ లేనప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్ వస్తాడు సార్. డెఫినెట్ బీజేపీ రాజాసింగ్ లేకున్నా రాజాసింగ్ లేకున్నా ఇక్కడ ఎవరైనా బీజేపీ క్యాండిడేట్ కాంగ్రెస్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వచ్చే తెలంగాణలో బీజేపీది చూస్తే సార్ పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. వాళ్ళు పేరు పెట్టుకొని బ్రాండ్ పెట్టుకుంటారు సార్. ఇక్కడిది చెప్పండి సార్, నేను ఇక్కడిది చెప్తా. వేరే స్టేట్ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి సార్ అది మనం చెప్పడానికి అయితే రాదు సార్. ఇక్కడ యూత్ ఉన్నారు, కొందరు యూత్ ఇప్పుడు చూడండి ఆల్ ఓవర్ ఇండియాలో అందరు ఏమంటున్నారు, హిందూ రాష్ట్ర అవ్వాలి. ఇక్కడ తెలంగాణలో చాలామంది వేరే అదర్ స్టేట్స్ ఉన్నారు. కానీ గోషామల్ కాన్స్టిట్యున్సీలో డెఫినెట్గా మన అందరూ హిందువులు వాళ్ళు ఏమంటున్నారు, హిందూ రాష్ట్ర అవ్వాలి. అదే రాజాసింగ్తో సపోర్ట్తోనే అవుతుంది. కానీ ఇప్పుడు మీరు అంటున్నారు రాజాసింగ్ ఉన్నా లేకున్నా బీజేపీ సెంట్రల్లో వస్తుందో రాదో. సెంట్రల్లో వస్తుంది, తెలంగాణ వస్తా అని చెప్తుర్రు, ఏమంటావు? తెలంగాణలో అయితే సార్ చూడండి డెవలప్మెంట్ ఉండాలి సార్. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలో అయితే డెవలప్మెంట్ ఉంది బాయ్తోని.
ఇప్పుడు ఆయన చేస్తాడు, ఎప్పుడైనా కాల్ చేస్తే వస్తాడు. అధికారంలోకి రాలే కదా, ఎట్లా డెవలప్మెంట్ చేస్తారు? సార్ చేస్తారు సార్, ఉంది కాదు సార్. సెంట్రల్లో ఉంది, స్టేట్లో కూడా ఉండాలి కదా. స్టేట్లో చూడండి సార్, మీరు స్టేట్లో ఒక కాల్ చేస్తారు, కాల్ చేస్తే అన్న వస్తాడు. మా విధానసభలో అంటున్నా, ఇది ఓకే, మీ ఇక్కడ విషయం ఓకే. రాష్ట్ర వ్యాప్తంగా అడుగుతా. రాష్ట్ర వ్యాప్తంగా చూడండి సార్, అది వాళ్ళ మెంటాలిటీ పైన ఉంది, మనం చెప్పడానికి అయితే రాదు కాదు సార్. అంటే వాళ్ళ కొందరికి ఇష్టం లేదు అధికారంలో రావడానికి, అందుకే నేను రిజైన్ చేస్తున్నా అన్నాడు. ఇప్పుడు సార్ అది ఎంత మాట కరెక్ట్, కానీ మనకైతే ఐడియా లేదు. నేను అదే అంటున్నా, ఎవరితోని ఫైట్ లేదు అన్నకి. అన్న ఏమంటాడు, ఒక పేరు పెట్టుమంటాడు, ఒక యూత్కి తీసుకురావడం, ఒక డెవలప్మెంట్ ఇట్లాంటిది చెప్తాడు. చైన్ తీసుకురమంటాడు, ఒక చైన్ లేదు దీంట్లో. ఒక చైన్ ఉంటే మంచి గ్రోత్ అవుతుంది. కానీ అన్న అవసరం లేదు సార్, రాజాసింగ్కి అవసరం లేదు బీజేపీ, ఓన్లీ ఇండిపెండెంట్ ఉంటే ఆయన సొంత పార్టీ పెడితే డెఫినెట్గా గెలుస్తాడన్న. ఇది జై శ్రీరామ్ అందరికీ.